ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు. గోల్డ్ జ్యువెలరీ VI పై ఫ్లాట్ 15% ఆఫర్, సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ 20% ఆఫర్. ముకుంద జ్యువెలరీ. అందరికీ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, కానీ ఎందులో చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. మన దేశంలో చాలా మందికి గోల్డ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా కనిపిస్తుంది. ప్రాపర్టీలు నమ్మకమైన పెట్టుబడిగా చూస్తారు. ఈక్విటీలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. కానీ మూడింట్లో ఏది బెస్ట్? గత దశాబ్దంలో వీటిలో ఏది ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అంటే సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రాపర్టీ, బంగారం, ఈక్విటీలు సమయం, మార్కెట్ కండిషన్స్, వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా భిన్నంగా పనిచేస్తాయి. ఈ మూడు ఆప్షన్స్ ప్రత్యేకతలు చూద్దాం. బంగారం. భారతదేశంలో గోల్డ్కి ఎప్పుడూ కల్చరల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది స్టడీ, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ముఖ్యంగా మహమ్మారి లేదా ప్రపంచ మార్కెట్ హెచ్చుతగ్గుల వంటి అనిశ్చిత సమయాల్లో మంచి రిటర్న్స్ ఇచ్చింది. గత 10 సంవత్సరాల్లో బంగారం సంవత్సరానికి యావరేజ్గా 8 నుండి 9% రిటర్న్స్ అందించింది. ఈక్విటీల రేంజ్లో లాభాలు ఇవ్వకపోయినా స్థిరత్వాన్ని అందించింది. ద్రవ్యోల్బణం మార్కెట్లో వోలటాలిటీని మేనేజ్ చేయడంలో ఒక హెడ్జ్గా పనిచేసింది. బంగారం మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అల్లకల్లోల సమయాల్లో మీ సంపదను రక్షిస్తుంది. అయితే ఇది ఇన్కమ్ జనరేట్ చేయదు, ఇతర ఆస్తుల వలె వేగంగా పెరగదు. మొత్తానికి బంగారం సేఫ్టీగా పనికొస్తుంది, హై గ్రోత్ ఉండదు. ఈక్విటీలు డైరెక్ట్ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అయినా గత దశాబ్దంలో అద్భుతంగా రాణించాయి. మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇండియన్ స్టాక్ మార్కెట్ యావరేజ్గా 12 నుండి 15% యాన్యువల్ రిటర్న్స్ ఇచ్చింది. ఈక్విటీల పవర్ కాంపౌండింగ్లో ఉంది. పెట్టుబడి కొనసాగించి మార్కెట్ కరెక్షన్ల సమయంలో భయపడని ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. ఈక్విటీలకు రిస్క్ ఎక్కువగా ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం, ఓపికగా ఉండడం, షార్ట్ టర్మ్ మార్కెట్ మూవ్మెంట్స్కి ఎమోషనల్గా రియాక్ట్ కాకుండా ఉండడం కీలకం. అప్పుడే మీ రిటర్న్స్ వేగంగా పెరుగుతాయి. ప్రాపర్టీని ఎల్లప్పుడూ నమ్మకమైన పెట్టుబడిగా భావిస్తారు. అయితే గత దశాబ్దంలో దాని పనితీరు మిక్స్డ్గా ఉంది. 2015 తర్వాత పాలసీ చేంజెస్, తక్కువ డిమాండ్ కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించింది. చాలా నగరాల్లో ప్రాపర్టీ వాల్యూస్ సంవత్సరానికి 6 నుండి 9% నుంచి పెరిగాయి. ఈక్విటీ రిటర్న్స్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించింది. ప్రాపర్టీ కూడా స్థిరత్వాన్ని అందిస్తుంది. మీరు అందులో నివసించవచ్చు, అద్దెకివ్వచ్చు లేదా తర్వాతి తరానికి అందించవచ్చు. రియల్ ఎస్టేట్ ప్రధాన లోపం లిక్విడిటీ. ఆస్తిని అమ్మడానికి సమయం పడుతుంది, పైగా ఖర్చులు, ట్యాక్స్లు ఉంటాయి. ఏది ఎంత రిటర్న్స్ ఇస్తుంది? మీరు 2014లో 10 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టుంటే గోల్డ్ అయితే విలువ 21 లక్షలు అయ్యేది. ఈక్విటీలలో దాని విలువ దాదాపు 40 లక్షలు కావచ్చు. అదే ప్రాపర్టీని కొని ఉంటే మార్కెట్ ఆధారంగా 18 నుండి 22 లక్షలు ఉండవచ్చు. తెలివైన పెట్టుబడిదారులు తమ డబ్బు మొత్తాన్ని ఒక యాసెట్ క్లాస్లో ఉంచారు. పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేస్తారు. ఈక్విటీలు అస్థిరంగా ఉన్నప్పుడు గోల్డ్ రిస్క్ను బ్యాలెన్స్ చేయగలదు. ప్రాపర్టీ ధరలు పెరిగినప్పుడు లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ అవుతుంది. మూడింట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ ఎలా ఉన్నా క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది.